Hey, welcome to English Bites. Let's learn bit by bit. ఈ వీడియోలో షార్ట్ వవల్ సౌండ్ 3 అది ఆ సౌండ్ ఆ ఎట్లయితే యాపిల్ అంట్లో చెప్తామో ఆ సౌండ్ అయితే ఈ సౌండ్ మనకి తెలుగులో లేదు, హిందీలో లేదు. ఇది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంది. ఎందుకు అంటే అది ఫొనెటిక్స్లో ఉంది ఆ సౌండ్. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. మనకు తెలుగులో మన ఇండియన్ లాంగ్వేజెస్లో యాస్ సౌండ్ అనేది లేదు, దానికి సింబల్ లేదు, లెటర్ లేదు, ఆ సౌండ్ కూడా లేదు. మనం యా అనాలంటే యా అంటారు, లేకపోతే యా అంటారు, కియా అంటారు, మ్యా అంటారు. మా ప్లస్ యా కలిపి మ్యా అట్లా చెప్పడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఈ సౌండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యా అనే సౌండ్ లేనే లేదు. కాబట్టి ఈ సౌండ్ ఉట్టి ఫోనెటిక్స్లో ఉంది, కాబట్టి దాన్ని ఇంగ్లీష్లోకి చేర్చడం జరిగింది. రైట్, దీన్ని ఎట్లా రాస్తారు అనేది ఈ వీడియో ఒకసారి చూడండి, అర్థమవుతుంది క్లియర్గా. ఎస్ రైట్, ఇక్కడ నేను కొన్ని కాన్సనెంట్స్ ఇచ్చాను, వాటి పక్కన యాస్ సౌండ్ అనేది కూడా ఉంది. అయితే ఫస్ట్ చూడండి, కేఏ క్యా, అది మనం ఇంగ్లీష్లో అయితే సి రాస్తాము, కానీ ఫోనెటిక్స్లో అది కే రాయటం జరుగుతుంది. క ఆ క్యా, ప ఆ ప్యా, మ ఆ మ్యా, బ ఆ బ్యా, న ఆ నా. వీటి పక్కన ఇంకొక కాన్సనెంట్ పెడితే ఇది కంప్లీట్ వర్డ్ అవుతుంది మనకి. ఇప్పుడు పి పక్కన ఆ ప ఆ న్ పెడితే ప్యాన్ అవుతుంది. ఎం ఆ డి పెట్టండి, డ్ మ్యాడ్. బ ఆ డి బ్యాడ్. న్ ఆ గ నాగ్, అంటే ప్యాన్, మ్యాడ్, బ్యాడ్, నాగ్ అట్లా. రైట్, సో ఈ విధంగా ఫోనెటిక్ స్పెల్లింగ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అనేది చేస్తాం. ఇక్కడ పిఏ ఈ యా సౌండ్ ఉంది కాబట్టి మనం పిఏఎన్ రాస్తే దాన్ని ప్యాన్ అని ఇంగ్లీష్లో చదువుతాం. ఓకే, సో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అన్నీ ఫోనెటిక్లో ఉన్న ఆ సింబల్ని బట్టి మన ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఒక 10 వర్డ్స్ ఇవ్వబడ్డవి, వాటికి ఫోనెటిక్ స్పెల్లింగ్ ప్లస్ తెలుగులో మనం ఏ రకంగా దాన్ని డివైడ్ చేస్తే, విడదీస్తే మనకు స్పెల్లింగ్ అనేది వస్తుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. క యాట్ క్యాట్, తెలుగులో కూడా చూడండి. బ యాట్ బ్యాట్, హ యాట్ హ్యాట్, యాట్ మ్యాట్. మనకు తెలుగులో యా సౌండ్ లేదని చెప్పా కాబట్టి ఇక్కడ యా రాయాల్సి వచ్చింది. మనకు యా అన్న ఉంటుంది, లేకపోతే క యా రాసి క్యా అన్న అంటారు. అందుకే చాలాసార్లు మన ఇంగ్లీష్ టీచర్స్ కొంతమంది ఎట్లా చెప్తారంటే క్యాట్, మ్యాన్, ప్యాట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకు యా సౌండ్ లేదు మన లాంగ్వేజ్లో, తెలుగులో కానీ హిందీలో కానీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో యా సౌండ్ అనేది లేదు. కాబట్టి అక్కడ యానే రాస్తారు, కాబట్టి వాళ్ళు పలకడం కూడా యాపిల్ అంటారు. చాలామంది యాపిల్, యాంట్ అంటుంటారు. సో ఇట్స్ నాట్ యాపిల్, ఇట్స్ యాపిల్ యాంట్. ఓకే ఓకే, బ ఆ గ బ్యాగ్, ఆ మ్యాన్, ఫ ఆ ఫ్యాన్, హ ఆ డ్ హ్యాండ్, ల్ ఆ ప ల్యాంప్. అయితే ఇక్కడ యాపిల్లో ఫోనెటిక్ స్పెల్లింగ్ వీళ్ళు టెక్స్ట్ బుక్లో రాసింది కొంచెం డిఫరెంట్గా రాశారు, కానీ అది అట్లా రాయకూడదు. ఇట్స్ జస్ట్ యాపిల్, యాపిల్. ఓకే రైట్, సో ఇంతవరకు మనం చూసిన 10 వర్డ్స్ని సెంటెన్సెస్లో ఫామ్ చేస్తే, ఇంగ్లీష్ అయితే చాలా సింపుల్, ఈజీ, కానీ నేను ఫోనెటిక్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫోనెటిక్ సెంటెన్స్లో చాలా స్పెల్లింగ్స్ ఇంకా మనకి రావు, అయినా కూడా మనం నేర్చుకున్న వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని మాత్రం చూద్దాం. రైట్, ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ద క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్, ద బ్యాట్ ఈజ్ ఇన్ ద బ్యాగ్, he wears a hat, this is my mat, the bag is here. వీటిలో మనం నేర్చుకున్న వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్లో క్యాట్, మ్యాట్, సెకండ్ దాంట్లో బ్యాట్, బ్యాగ్, థర్డ్లో హ్యాట్, ఫోర్త్లో మ్యాట్, ఫిఫ్త్లో మళ్ళీ బ్యాగ్. రైట్, ఓకే, నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. ద మ్యాన్ ఈజ్ మై ఫ్రెండ్, ఇందులో మ్యాన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ద ఫ్యాన్ ఈజ్ ఆన్, అంటే ఫ్యాన్ ఆన్లో ఉంది అని అర్థం, అంటే మూవింగ్, ఫ్యాన్. రైట్, నెక్స్ట్ ఏంటి? రైజ్ యువర్ హ్యాండ్, రైజ్ యువర్ హ్యాండ్, హ్యాండ్ అనేది కూడా ఉంది చూడండి. ఇక్కడ వీళ్ళు హ్యాండ్కి తప్పు స్పెల్లింగ్ టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయ్యింది. ఈ సెకండ్ ఏ అనేది పెట్టలేదు, వీళ్ళు హ్యాండ్ అని పెట్టారు, హ్యాండ్, అది తప్పు. సింపుల్గా హెచ్ ఆ డి అని పెడితే హ్యాండ్ అవుతుంది. రైట్,
ఓకే, నెక్స్ట్ ఏంటి? ద ల్యాంప్ ఈజ్ ఆన్, దీపం వెలుగుతోంది. ల్యాంప్, ల్యాంప్. ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ ది యాపిల్ ఈజ్ రెడ్, ది యాపిల్ ఈజ్ రెడ్. యాపిల్ కూడా వీళ్ళు స్పెల్లింగ్ తప్పుగానే ప్రింట్ అయ్యింది ఈ బుక్లో. యాక్చువల్లీ యాపిల్, మూడే లెటర్స్ రాయాలి, మూడే సౌండ్స్. యాపిల్, యాపిల్. ఓకే, రైట్. సో ఈ విధంగా 10 వర్డ్స్ థర్డ్ సౌండ్ సౌండ్తోని ఒక 10 వర్డ్స్ మనం ఇంగ్లీష్లో ఫోనెటిక్స్లో కూడా చూసాం కదా. సో నేను ఇంకొక కొన్ని వర్డ్స్ని ఇంగ్లీష్లో ఇస్తా, మీకు అవి ఫోనెటిక్ స్పెల్లింగ్లో రాయడానికి వస్తే మీరు ట్రై చేసి రాసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, ఓకే. ఆ వర్డ్స్ ఏంటంటే జామ్, జాక్, ర్యాష్, డ్యామ్. వీటికి మీకు ఫోనెటిక్ స్పెల్లింగ్లో రాయడం వస్తే కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. రైట్, ఈ థర్డ్ ఫోనెటిక్ సౌండ్ అర్థమైంది, క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.